ప్రభునామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఏప్రిల్ 23వ తారీఖున అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి మారుమనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. ప్రభువు యొక్క ఆనందము పరలోకంలో ఆరంభమగును, భూమి మీద కాదు. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం. ఒక మానవుని హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ద్వారా బలమైన ఒప్పుదలను, నిజమైన పశ్చాత్తాపమును కలిగించును. అతడు నిజముగా తన పాపములను ఒప్పుకొని తనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువు మరణించినని విశ్వసించిన ఎడల పరలోకమందు దేవుని దూతలందరి ఎదుట గొప్ప సంతోషం కలుగును. ఒక పాపి పశ్చాత్తాపడిన వెంటనే దేవుడు పరలోకపు వాయిద్యములతో పాటలు పాడుటకు దూతలందరినీ పిలుచును. పశ్చాత్తాపడిన పాపి హృదయంలో కూడా అదే పరలోకపు ఆనందము పోయబడును. కాబట్టి ఇది పరలోకము నుండి కలిగిన ఆనందము. ఒకవేళ అది బోధకుని నుండి వచ్చిన భూసంబంధమైన ఆనందమైన ఎడల అది వెంటనే వాడిపోయును. ఒక దినమున ఒక కూడికలో కొందరు చేతిని పైకెత్తి మేము తిరిగి జన్మించితమని చెప్పుచూ వచ్చిరి. ఆ తర్వాత దినము ఒక కష్టతరమైన విషయంలో వారు మారుమనసు నొప్పించుకొందురు గాని పరలోకము నుండి ఒక వ్యక్తిలోనికి వచ్చిన సంతోషము ఎన్నటికీ వాడిపోదు. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు ముందుగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను మారుమనసును గురించి బోధించి మారుమనసుకు తగిన ఫలము ఫలించుడి అని చెప్పెను. యేసు ప్రభువు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారుమనసు పొందుడి అని చెప్పుచూ ప్రకటించెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను, యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మచే నింపబడుటను గూర్చి బోధించిరి. ప్రజలను తమ పాపములను ఒప్పుకొనిన ఎడల అది హృదయంలో నుండి రావలెను, కానీ పెదవుల నుండి కాదు. పశ్చాత్తాపమన్నది సరి అయినది అని నిశ్చయించుకొనుటకు భయమును బట్టి మనము ఒప్పుకొనుట లేదనిది, లేక ప్రజలు మన గురించి ఏమనుకుందురని కానీ, లేక మంచి పేరు కొరకు ఒప్పుకొనుట లేదని మనము నిశ్చయించుకొనవలెను. కొంతమందికి పశ్చాత్తాపం గురించి సరైన గ్రహింపు ఉండదు. వారు చాలా తేలికగా, ఓ దేవా, నేను ఒకవేళ ఇది చేసిన ఎడల లేక అది చేసిన ఎడల దయచేసి నన్ను క్షమించుము అని చెప్పుదురు. వారి పాపముల విషయమై వారికి నిజమైన ఒప్పుదల, విచారము ఉండదు. యోబుకు దేవుని ప్రత్యక్షత కలిగినది. మునుపెన్నడనూ కలగని విధముగా యోబుకు దేవుని మహిమా సౌందర్యములు, ఆయన సర్వశక్తిని గూర్చిన ప్రత్యక్షత కలిగినది. అది అతనిని దేవుని సన్నిధిలో తనను తాను అసహించుకొని ద్వేషించుకున్నట్లు చేసినది. మనము లూకాసు వార్త 5వ అధ్యాయం 8లో సీమోను పేతురు యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. మన ప్రభువు సీమోను పాపములు బయటకు కనబరచుట కానీ లేక గద్దించుట కానీ చేయనవసరం లేదు. పేతురు యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్ప శక్తిని, గొప్పతనమును చూచి బహుగా ఒప్పించబడెను. మరలా లూకాసు వార్త 19వ అధ్యాయం 8లో జక్కయ్య ఎంత నమ్మకముగా పశ్చాత్తాపడినో చూస్తున్నాము. అతడు డబ్బు విషయంలో అవినీతిపరుడని చూపించవలసిన అవసరత ప్రభునకు రాలేదు. ప్రభువు యొక్క సన్నిధియే అతనితో నిజమైన పశ్చాత్తాపమును, హృదయములో మారుమనసును తీసుకొని వచ్చినది. అందుచేతనే అతడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్నాడలా అతనికి 4 మరలా చెల్లింతును అని ప్రభువుతో చెప్పాను. నిజమైన పశ్చాత్తాపం ద్వారా ఏ విధముగా పరలోకం నుండి సంతోషం మనకు కలుగుచున్నవో చూస్తున్నాము. ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడుదురో వారి హృదయములలో కూడా ఇట్టి సంతోషము కుమ్మరించబడును. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.